దేశంలో ఉన్నటువంటి ద్వేషాలని, దుర్మార్గాలని, కుళ్ళుని, కుచితాలని కడిగి వేస్తూ, ఇది కాదు మానవ సమాజం అభివృద్ధి చెందాలి అంటే మనలో ఈర్ష్య, అసూయలు కాదు ఉండాల్సింది, మనుషుల్ని మనుషులుగా చూడాలి, ప్రేమించాలి అని చెప్పి ఒక ప్రేమ సందేశాన్ని ఇస్తూ తనకు తానుగా బలిదానం చేసుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి జీసస్. అక్కడి నుంచి మనం నేర్చుకునే సారం కూడా అదే. ప్రజల కోసం పనిచేసిన వాళ్ళని మనం ఇంతకాలం గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. తరాలు మారినా, యుగాలు మారినా కూడా వాళ్ళని మనం స్మరణ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళ ద్వారానే ఈ సమాజం ముందుకు వెళ్తా ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది కూడా ఏంటంటే, సమాజంలో ఎప్పుడు కూడా తెలివి గలవాడిని మొదట్లో ఈ సమాజం ఎప్పుడూ ఒప్పుకోదు. మొట్టమొదటిగా తెలివి గలవాడిని అంటే ముందుగా దార్శనికుడు. నేనంటాను తెలివి గలవాడు అంటే దార్శనికుడు. ఈ సమాజానికి మార్గం పదనిర్దేశం చేసేవాళ్ళని, ముందుగా సమాజంలో జరిగే అంశాలను ఫోర్కాస్ట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దార్శనికులుగా ఉంటారు. వాళ్ళని ఈ సమాజం ముందుగా గెయిన్ చేస్తుంది, ఎగతాళి చేస్తుంది, తర్వాత దాడి కూడా చేస్తుంది. అప్పటికి కూడా తట్టుకుని నిలబడితే ఆ తర్వాత వాళ్ళని అనుసరించడం మొదలైంది. కాబట్టి అప్పటిదాకా మనం కష్టపడాల్సిందే. ఈ సమాజంలో తెలియగల వాళ్ళలో చాలామంది సోక్రటీస్ని వదిలేశారు. అట్లానే చాలామంది సైంటిస్టుల్ని భూమి గుండ్రంగా కాదయా, భూమి బలపురుపుగా కాదు గుండ్రంగా ఉంది అంటే సజీవ దహనం చేసిన సందర్భాలు ఉన్నాయి. మూర్ఖత్వానికి, మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా ఎవరైతే ఫైట్ చేస్తారో వాళ్ళందరినీ సమాజం అంగీకరించాలి. కానీ మనం సహనంగా ఉండాలి, మనం ధైర్యంగా ఎదుర్కోగలగాలి. అక్కడ కూడా జీసస్ చాలా ఈ సమాజానికి సంబంధించి ప్రేమని, ఔదార్యాన్ని, మనుషుల్ని ప్రేమించడాన్ని నేర్పితే కొంతమందికి కంటకపోయింది. చివరికి ఆయన మామూలుగా తాను బలిదానం చేసుకుంటా ఉంటే కూడా ఆయన అందుకని అంటాడు, నా కోసం మీరు బాధపడమాకండి, మీకోసం మీరు ఆలోచించండి, మీకోసం మీరు బాధపడండి, ఏడవండి అంటే దాని అర్థం మీకోసం మీరు ఆలోచించండి, మీరు చాలా అమాయకంగా ఉన్నారు, మంచేదో చెడేదో తెలుసుకుని ప్రవర్తించండి అనేది ఆయన సందేశం. కాబట్టి ఇప్పటికి కూడా మూర్ఖత్వంలో మంచివాళ్ళని మనం పోగొట్టుకుంటా ఉంటాం. కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మూర్ఖత్వాన్ని వదిలిపెట్టాలి. అజ్ఞానం అనేది అన్నిటినీ మించినటువంటి కీడు, మనిషికి తనకు తానే కీడు చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనిషి అజ్ఞానాన్ని విడతాడో, ఒక లాజికల్ థింకింగ్ ఉండదో, హేతుబద్ధమైనటువంటి ఆచరణకు వస్తాడో అప్పుడు అతని యొక్క జీవన విధానం బాగుంటుంది, ఈ సమాజం ముందుకెళ్తుంది. మూర్ఖత్వంతో, అజ్ఞానంతో నిండినప్పుడు ఈ సమాజం ఎప్పుడు ముందుకెళ్ళదు.